కార్యకర్తలతోటి పార్టీని జీవీఎంసీ ఎన్నికలకు సన్నద్ధం చేయడం కోసం అని చెప్పి ఉద్దేశంతో మద్యం తయారు చేసేటువంటి ఫ్యాక్టరీని 14 ఫ్యాక్టరీని కొత్తగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జిల్లా మనకి ప్రభుత్వం ఎన్నికై ఇప్పటికి 9 నెలలు అవుతున్నది. తెలుగుదేశం పార్టీ అలాగే జాతీయ స్థాయిలో భారతీయ జనతా పార్టీ సంకీర్ణ ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ఏర్పడి 9 నెలలు పూర్తిగా వస్తున్నది. ఈ 9 నెలలుగా ఒక్కసారి మనం చూస్తే లోక్సత్తా ఎప్పుడు అనవసరపు విమర్శలు లేకపోతే డిస్ట్రక్టివ్ క్రిటిసిజం అంటే ఒక విధ్వంసకరమైనటువంటి విమర్శ ఏనాడు చేయదు. ఈ 9 నెలలుగా మనం చూస్తే మీకు అందరికీ తెలిసిందే, 2 అంశాల మీద 9 నెలల కాలయాపన జరిగింది రాష్ట్రంలో. ఒకటి, కొత్త రాష్ట్రానికి రాజధాని ఎక్కడ అన్నది. ఇక రెండవది రుణమాఫీ. రుణమాఫీ గురించి నేను ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. చాలా స్పష్టమైనటువంటి వాగ్దానం ప్రభుత్వం ఇచ్చి వ్యవసాయ రుణాలన్నీ మాఫీ, మళ్ళీ దానిలో చాలా తెలివిగా తర్వాత పంట రుణాలన్నీ రకరకాలుగా మార్చడం జరుగుతూ ఉంది. వ్యవసాయ రుణాల మాఫీ అన్కండిషనల్గా మాఫీ అని చెప్పడం జరిగింది. ఎలాంటి షరతులు లేకుండా మాఫీ చేస్తామని చెప్పడం జరిగింది. ఇవాళ అది సాధ్యం కాదంటున్నారు.